హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులను 21వ శతాబ్దపు సవాళ్లకు ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికై దరఖాస్తులు కోరుతున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న జరపనున్నట్లు గురుకుల సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి 1 గంటల వరకు జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ పరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ సొసైటీల కింద మొత్తం 643 గురుకులాల్లో 51,924 సీట్లున్నాయని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వీటీజీ సెట్ 2024 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కింద సబ్జెక్ట్లో 4వ తరగతి 100 మార్కులకు ఓఎంఆర్ ఆధారిత బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయని ఆ ప్రకటనలో తెలిపారు. సమాధానాలు బబుల్ చేయాలి అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగులో 20 మార్కులు, ఇంగ్లీష్లో 25 మార్కులు, మ్యాథమెటిక్స్లో 25 మార్కులు, ఈవీఎస్లో 20 మార్కులు, మెంటల్ ఎబిలిటీలో 10 మార్కులు, మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. థ్యాంక్ యూ.